ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనని స్తుతించుచు వచ్చెను. దానియేలు గ్రంథం 6:10. ప్రారంభ దినములలో మనలో అనేకులకు ప్రార్థించుట కష్టముగా ఉండెను. నా క్రైస్తవ జీవితారంభంలో నా సమస్య కూడా అదియే. నేను మార్చబడిన తరువాత విసుగు లేకుండా దినమధ్య బైబిల్ చదువుచుంటిని. ఒక్కొక్కప్పుడు చాలా అధ్యాయములు వరుసగా చదివేటివాడను. అయితే 10 నిమిషముల కంటే ఎక్కువగా ప్రార్థన చేయలేకపోచుంటిని. మోకరించితే త్వరలోనే నిద్ర వచ్చుచుండెను. ప్రార్థించవలన కోరిక ఉండేది, కానీ ప్రార్థించలేకపోయేటివాడను. నిజముగా అన్ని సమయములలో అది ఒక పోరాటముగానే ఉండేది. ఇప్పుడైతే ఎన్ని గంటలు ప్రార్థనలో గడిపినను ఇంకను ప్రార్థించుటకు సమయం సరిపోనట్లుగా ఉండును. నేను మౌనత్యాన సమయం ముగించినప్పుడు ఇంకను 1 గంటైనను 2 గంటలైనను ప్రార్థించలేకపోతేనే అని విచారించెదను. దానియేలు ప్రార్థించుట ఎట్లు నేర్చుకునేనో అట్లే నీవును ప్రార్థించుట నేర్చుకునినప్పుడు నీ అనుభవములు ఇట్లే ఉండును. దేవుడే ప్రార్థించుట దానియేలుకు నేర్పించెను. దానియేలు ప్రార్థించుటకు నేర్చుకునెను. అతనిలో వారు కనుగొనిన తప్పు అదొక్కటే. దానియేలు దేవునికి కృతజ్ఞత చెల్లించెను. అతడు సనుగలేదు, నెపములు మోపలేదు. దేవుని నిత్యము స్తుతించి ఆరాధించుటే జయించుటలోని రహస్యము. ఈ దినధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.